até pedir que para não dar para cara, é só piranhagem. Até pedir que enquanto tiver gemendo eu continuo o massacre. Enquanto tiver gemendo eu continuo o massacre. హర్ హర్ మహాదేవ్ అండి అందరికీ. కాశీలో భవ్య విశ్వనాథుడి మందిరం వచ్చేదాకా, నంది ఎదురుగా ఆ శివుడు వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవే ఉండాలండి. భగవద్ భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. శ్రీరాముడి పుట్టినరోజు సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతోటి జరుపుకున్నారని అనుకుంటున్నానండి. శ్రీరాముణ్ణి ఈరోజు పూజించుకున్నాం కదండి. మరి శ్రీరాముణ్ణి మనం ఎప్పటి నుండి పూజిస్తున్నామో తెలుసుకోవాలని అనుకునే ఉంటారు కదా, మీరు ఒకసారి అనుకొని ఉంటారు కదా. నాకు కూడా అదే ఆలోచన వచ్చిందండి. నాకు ఆ రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి శ్రీరాముణ్ణి 200 BC కంటే ముందు నుండే ఈ తెలుగు నేల మీద పూజిస్తున్నట్టు నాకు ఆధారాలు దొరికాయండి. ఈ ఆధారాలు 200 BC దాకానే దొరుకుతున్నాయి కాబట్టి ఇది 200 BC అంటున్నా అండి. ఇంకా పైన ఏమన్నా ఆధారాలు దొరికితే ఇంకా పైకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇది అధమం అన్నమాట. ఇది లాస్ట్ 2200 BC కంటే ముందు నుండే పూజ జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. 200 BC అంటే అది రాజుల కాలం కదండి. మరప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారు? శాతవాహనులు అండి. శాతవాహనులు అప్పుడు పరిపాలిస్తున్నారు. శాతవాహన రాజుల్ని రాముడు కృష్ణుడితోటి పోలుస్తున్నారండి. ఆ పోల్చింది ఎవరిని అనుకుంటున్నారు? మన గౌతమిపుత్ర శాతకర్ణేనండి. ఎవరు పోల్చారు? వాళ్ళ అమ్మ గౌతమి తన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణిని రాముడు, అర్జునుడు, భీముడు, కృష్ణుడి పరాక్రమంతో పోలుస్తుందండి. అంటే దాన్ని బట్టి రామకృష్ణులు వాళ్ళ పూజ కానీ శాతవాహనుల కాలంకే ఉందన్నమాట. అంటే 200 BC కంటే ముందు ఉంది. ఏంటి సునీల్, జోక్ చేస్తున్నావా? శాతవాహనుల కాలంకి అంటే 200 BC అంటే పుష్యమిత్రుడు శుంగుడి కాలము. అప్పటికి రాముడు లేడు కదా, పుష్యమిత్రుడు శుంగుడు క్రియేట్ చేశాడు కదా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావా అంటారా? లేదండి, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఆ ఇన్స్క్రిప్షన్ అండి. ఇదిగోండి, ఇక్కడ రామ అని ఉంది చూడండి, ఇక్కడ హైలైట్ చేశాను రామ అని. మీకు ట్రాన్స్లేషన్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, నహుష జనమేజయ సాగర యయాతి రామ. చూస్తున్నారా అండి? ఇక్కడ ఇంకో రాముడు కూడా ఉన్నాడండి. రామాయణంలో ఇంకో రాముడు ఉన్నాడు, పరశుతోటి ఉంటాడు, పరశురాముడు. ఆయన గురించి కూడా ప్రస్తావన ఉంది. అంటే 200 BCకే రామాయణము మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుసండి. పుష్యమిత్రుడు ఏదో క్రియేట్ చేశాడు అది ఇదనే చెప్పే అన్ని అబద్ధాలండి. ఎందుకంటే ఈ శాతవాహనులు కూడా పుష్యమిత్రుడి సమకాలీకునండి. ఇది నేను చెప్పట్లేదండి, మన మ్యాక్బుక్ అనిల్ చెప్తున్నాడు, వినండి. శాతవాహనకి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన ఆ శాతవాహన ఎంపైర్ తో కూడా ఈయన యుద్ధం చేశాడు. రైట్ సార్? కూడా ఈయన యుద్ధం చేశాడు. ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. బాగా గుర్తుంచుకోవాలి, పుష్యమిత్ర శుంగుడు. విన్నారు కదండి, బాగా గుర్తుంచుకోవాలంట. శాతవాహనులు పుష్యమిత్ర శుంగుడితోటి యుద్ధం చేశారంట. కాబట్టి సమకాలీకునండి. మ్యాక్బుక్ అనిలు మళ్ళీ అబద్ధం ఆడకుండా ఇది ప్రూఫ్గా ఉంటుంది. అంటే శాతవాహనులు పుష్యమిత్రుడు శుంగుడు కాలంలో అండి, వాళ్ళే రాముడితోటి పోలుస్తున్నారండి. ఇంకా రామాయణము పుష్యమిత్రుడు తర్వాత రచించాడని ఎట్లా చెప్తాడండి? ఇక్కడే వీళ్ళ అబద్ధం తేటతెల్లం అయిపోతుందండి. మ్యాక్బుక్ ఏదో చెప్పాడని నమ్మేయడం చేయలేం కదండి, వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే. నేను చెక్ చేశానండి శాతవాహనులు మరి ఎప్పటి కాలం వాళ్ళని చూస్తే, ఇవ్వండి, శాతవాహనస్ 2nd century BC నుండి 3rd century BC మధ్యలో వాళ్ళండి. అందుకనే నేను 3rd century BC 300 BC వేసుకోలేదండి, 200 BC వేసుకుంటున్నాను. కాబట్టి మ్యాక్బుక్ చెప్పాడని కాకపోయినా కానీ నిజంగానే 2nd century BCకి శాతవాహనుల రాజ్యం ఉండేదండి. ఎప్పటిలాగే చివరగా
కాశీలో భవ్య విశ్వనాథుడు మందిరం వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ ఉండాలండి.